పరమాచార్య స్వామి వారి అష్టోత్తరంలో స్వప్నదర్శన భక్తేష్ట సిద్ధిదాయ నమో నమః అని ఒక నామం. ఈ విషయాన్ని నిరూపణగా స్వామివారు నా జీవితంలో చూపిన లీల ఈయన అనుభవం. అప్పట్లో అంటే దాదాపు 2016 వరకు మాకు మహాస్వామి వారంటే పెద్దగా తెలియదు. చాగంటి వారి ప్రవచనాల ద్వారా మాత్రమే నేను స్వామివారి గురించి వినేదాన్ని. అయినా నేను అంతగా స్వామివారి గురించి తెలుసుకోలేదు. ఇప్పటి కాలానికి తగ్గట్టు సాధారణంగా ఉండే మధ్యతరగతి కుటుంబం మాది. మాకు చిన్నగా సాగే జీడిపప్పు వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం వల్ల అప్పుడప్పుడే కుదుట పడుతున్న పరిస్థితులు. అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న రోజుల్లో మా వ్యాపారంలో ఒక పెద్ద అలజడి. ఒక వ్యక్తి మాకు చాలా పెద్ద నష్టం చేసి కనిపించకుండా పారిపోయాడు. అతని ఆచూకీ కోసం మేము చెయ్యని ప్రయత్నం లేదు. అంతా చీకటిగా మారిపోయింది. మేము తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుపోయాం. ఏ దైవాన్ని ప్రార్థించాలో కూడా తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగానే అందరూ దూరం అయిపోయారు. మా కష్టం తెలిసిన స్నేహితులు, చుట్టాలు అందరూ మాకు దూరంగానే ఉన్నారు. దాదాపు సమస్తం కోల్పోయాం. అప్పటికే మా దగ్గర ఉన్న కొద్దిపాటి ధనం కూడా ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అని మొత్తం అయిపోయింది. పిల్లలు చిన్నవారు. మాకేం చేయాలో కూడా తెలియని పరిస్థితి. 2017 నవంబర్ నెలలో ఒకరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివునితో నా బాధ మౌనంగానే చెప్పుకుని ఎలా అయినా నా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థించుకుని ఇంటికి వచ్చాను. అప్పటికి మా దగ్గర ఉన్న సమస్తం పోగొట్టుకుని చివరకు మంగళసూత్రాన్ని కూడా తీసి తాకట్టు పెట్టేశాం. ఏం చేయాలో తెలియడం లేదు. రేపటి గురించి ఆలోచన చాలా భయంగా ఉంది. ఆ రాత్రి చాలాసేపు నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఒక తాటాకుల చిన్న ఇల్లు, దాని ముంగిట అందంగా వేసి ఉన్న రంగవల్లులు, చిన్నగా కురుస్తున్న చినుకులు, అంతా తడితడిగా ఉన్న వాతావరణం. నన్ను మా వారు చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నారు. నేను చాలా ఏడుస్తున్నాను. అప్పుడే ఆ చిన్న ఇంట్లో నుండి మహాస్వామి వారు బయటకు వచ్చారు. నా వైపు చూసి నీకోసమే చూస్తున్నాను రా అంటూ బిడ్డ గురించి ఎదురు చూసే తల్లిలాగా నన్ను ఓదార్చి, ఏడవకు, అంతా నేను చూసుకుంటాను, నువ్వు అస్సలు బాధపడకని అన్నారు. మీకు నేనున్నాను, మీకేమీ కాదు అని 2 చేతులతో ఆశీర్వదించారు స్వామివారు. నేను మీకు గురువుగా ఉన్నాను అని నా కొంగు పట్టమని అందులో ధాన్యం వేశారు. అంతే, వెంటనే నాకు మెలకువ వచ్చింది. నాకది కలలా అనిపించలేదు. అంతా నిజంగా ఇప్పుడే జరిగినట్టుగా అనిపించింది. మా వారిని నిద్రలేపి విషయం అంతా చెప్పాను. తెల్లవారింది. అంతా మామూలుగానే ఉంది. ఆ రోజు ఉదయం మాకొక ఫోన్ కాల్ వచ్చింది. మా దగ్గర జీడిపప్పు ఉంది, మీరు కొనండి. ఆ ఫోన్ చేసిన వాళ్ళు మాకు చెప్పారు. అంతా విని మా దగ్గర అంత మొత్తంలో డబ్బు లేదని చెప్పాం. అతను పర్వాలేదు, మీ గురించి మాకు తెలుసు అన్నారు. కానీ వాళ్ళెవరో కూడా మాకు తెలియదు. ఆ తరువాత రోజు వాళ్ళు సుమారు 10 లక్షలు విలువ చేసే జీడిపప్పును తెచ్చి మా ఇంట్లో పెట్టేశారు. అంతా అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో సరుకు ఇచ్చి వీలైనంత త్వరలో డబ్బులివ్వమని చెప్పి వెళ్ళిపోయారు. అంతే, అదే మరలా మా జీవితంలో వెలుగు నింపిన రోజు. అందులో మాకు మంచి లాభం వచ్చింది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాం. తరువాత వాళ్ళు ఈ వ్యాపారం మరలా చేయలేదు అని మాకు చెప్పారు. ఇదంతా స్వామివారి లీల. పూర్వజన్మ పుణ్య విశేషం చేత స్వామివారి స్వప్న దర్శనం, అనుగ్రహం పొందగలిగాను. ఆ రోజు నుంచి మమ్మల్ని, మా కుటుంబాన్ని స్వామివారే చేయి పట్టి నడిపిస్తున్నారు. అప్పటి నుండి మా కుటుంబం మొత్తం ధార్మిక జీవనం గడుపుతూ స్వామివారిని కొలుచుకుంటున్నాం. స్వామివారు మా కుటుంబాన్ని కాపాడిన దేవుడు. ఎస్వివి లక్ష్మీ శివకుమార్, హైదరాబాద్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.